నెల్లూరు ఏపీఎస్ఆర్టీసీ 2 డిపోను కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల శ్రీనివాసులు అన్నారు. నెల్లూరు బాలాజీనగర్లో ఉన్న సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజా సంఘాలు, కార్మికులు 80 రోజుల నుండి పోరాడుతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. విలువైన ప్రభుత్వ భూములను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వబోమని అన్నారు. మే 2వ తేదీన చలో 2 డిపో కార్యక్రమం చేపడతామని అన్నారు. ప్రభుత్వం అప్పనంగా ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి కంకణం కట్టుకుందని ఐఎఫ్టియు నాయకులు రాంబాబు అన్నారు. ఈ పోరాటానికి అన్ని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి మధు, ఏఐఎఫ్టియు జిల్లా నాయకులు యానాదయ్య, ఏఐటియుసి నాయకులు బసవరాజు, సిఐటియు జిల్లా అధ్యక్షులు టివివి ప్రసాద్, ఎస్డబ్ల్యూఎఫ్ కోశాధికారి ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ఉండే నెల్లూరు కేంద్రంలో నడిబొడ్డునున్నటువంటి ఆర్టీసీ 2వ డిపోని ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ముందుకు పోతా ఉంది. అక్కడ కార్మికులు దాదాపు 80 రోజుల నుంచి అనేక రూపాల్లో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ఈ స్థలాలు చాలా విలువైనటువంటివి, వీటిని కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాలని చెప్పేసి వాళ్ళు పోరాడుతూ ఉంటే ప్రభుత్వం ఏ కోశాన దాన్ని పట్టించుకోకుండా మునుముందుకే వెళ్తూ ఉంది. దీని మీదట అన్ని ట్రేడ్ యూనియన్స్ అన్ని రోజు కూర్చొని మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ విధానాన్ని మన నెల్లూరు జిల్లాలో దీన్ని అంగీకరించేదానికే లేదు. గతంలో మనకి ఏపీ జన్కోని అదానికి అప్పచెప్పేదానికి ప్రయత్నం చేస్తే 396 రోజుల పాటు దానికి ఎదురొడ్డి నిలబడి దాన్ని మనం కాపాడుకున్న సందర్భం ఉంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎదుర్కోవాల్సిందని చెప్పేసి నిర్ణయానికి వచ్చాయి. ఈరోజు ఈ సమావేశం నిర్ణయించుకొని రేపు మే 2వ తారీఖున అన్ని ప్రజా సంఘాలని, పౌర సంఘాలని, తర్వాత ట్రేడ్ యూనియన్స్ని, విద్యార్థి సంఘాలను అందరినీ కలుపుకొని ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని దీనికి ఒక పోరాట కార్యాచరణ ప్రకటించాలని చెప్పేసి అనుకున్నాం. దీంట్లో ముందుగా మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళు 2వ తేదీ నుంచి ఈ ప్రాసెస్ మేము స్టార్ట్ చేస్తామని అన్నారు. కాబట్టి యాజమాన్యం తరఫున 4వ తారీఖున చలో 2 డిపో కార్యక్రమానికి పిలిపించి ఆ మేనేజ్మెంట్ యొక్క ప్రతినిధులు అక్కడ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏ రకంగానైనా ఈ విధానాన్ని మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పే ఉద్దేశంతో మే 2వ తారీఖున చలో 2 డిపో కార్యక్రమాన్ని మేము ప్రకటన చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఒక ప్రభుత్వ సంస్థ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం అంటేనే కమిషన్లు చేతులు మారడం, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏ లాభాపేక్ష లేకుండా, పాలకుడు అనేవాడికి ఏ లాభాపేక్ష లేకుండా ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని ప్రైవేటు వ్యక్తులకి, వాళ్ళ తొత్తులకి, తైనాతీలకి అప్పగిస్తున్నారంటే ఖచ్చితంగా లాభాపేక్ష కోసమే. అందుకని ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ వైపు మరలిస్తూ ఉన్నారు. ఇందాక చెప్పినట్టుగా ఆర్టీసీకి ఇప్పటివరకు వస్తున్న రాయితీలు ఏవి ఇక ఉండవు. ఏమంటే మహిళలకు ఉచిత బస్సు మెయిన్ చాలా కీలకమైన సబ్జెక్ట్. ఏంటంటే ఇవాళ మహిళలు మంచైనా చెడైనా కానీ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో కొంత సౌకర్యం అనుభవిస్తున్నారు. అది ఇక నుంచి ఉండదు. వృద్ధులకి, వికలాంగులకి కన్సెషన్లు ఉండవు. విద్యార్థులకు రాయితీలు బస్సు దానిలో ఇక ఉండవు. ఇక అంతా ఫక్తు వ్యాపారం, బిజినెస్. నువ్వు డబ్బులుంటే ఎక్కువ, లేకపోతే ఇంటికి పో అని చెప్పి అనేది. ఆ రేట్లు కూడా ప్రైవేటు వ్యక్తుల్లాగా ఆర్టీసీలాగా ఒక ధర నిర్ణయిస్తే మళ్ళీ ఇంకో సంవత్సరంకో 2 ఏళ్లకో ఆ ధర పెంచేదాకా అవకాశం ఉండదు. కానీ ప్రైవేటు వ్యక్తి ఇవాళ ఉండే రేటు రేపు ఉండదు, రేపు ఉండే రేటు ఎల్లుండి ఉండదు. వాళ్ళు ఇష్టారాజ్యమైంది. ప్రైవేటు వెంటనే లాభాపేక్ష, దోపిడీ. ఈ దోపిడీకి అనుకూలంగా ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడ ఉండే ఆర్టీసీ స్థలాలను అప్పగించే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కార్చౌకగా రూపాయికి అమ్మేసే ప్రయత్నాలు చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. దీనికి వ్యతిరేకంగా అన్ని ట్రేడ్ యూనియన్స్ కలిపి ఆర్టీసీ పరిరక్షణ, ఆర్టీసీ 2 డిపో పరిరక్షణ కోసంగా సమైక్యంగా నడుం బిగించినాయి. దానిలో భాగంగా 2వ తేదీ ఈ రౌండ్ టేబుల్ సమావేశం, 4వ తేదీ ఒక నిరసన ప్రదర్శన చేయాలని నిర్ణయించుకున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Please subscribe to N3 TV.